పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ తో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమయం నెల రోజులే ఉంది. తెలంగాణ, ఏపీలో మొదటి దశలో ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు రెండు రాష్ట్రాల సీఈఓలు. ఈ నెల 18న నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఒకేసారి ఒకే దశలో తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఏప్రిల్ 11న తెలంగాణ, ఏపీల్లో ఎన్నికలు ఉండనున్నాయి. తెలంగాణలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో కేవలం 17 ఎంపీ స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో మాత్రం 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరగనుంది. ఈ నెల 18న తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. నోటిఫికేషన్ రోజు నుంచే నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ, 26న నామినేషన్ల పరిశీలన ఉండనుంది. ఈ నెల 28 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు ఎన్నికల అధికారులు. స్క్రూటినీ ఆఫ్ నామినేషన్ 26 కి జరుగుతున్నది. నామినేషన్స్ కి జనరల్ గా గైడ్ లైన్స్ ఉన్నాయి. నామినేషన్ పేపర్స్ క్యాన్ బి ప్రెజెంటెడ్ ఐదర్ బై ది క్యాండిడేట్ or his proposer before the returning officer or before any of the assistant returning officers specified by the RO between 11 am and 3 pm. This can go on up to the last date of filing of nominations. నామినేషన్ వేయడానికి 5గురికి మించి రావద్దన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్. పార్లమెంట్ ఎన్నికల్లో ఖర్చు 70 లక్షలు మించొద్దని చెప్పారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో 2,95,18,964 మంది ఓటర్లున్నారని ఈ నెల 25న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామన్నారు. రాష్ట్రంలో ఎస్సీలకు 3, ఎస్టీలకు 2 రిజర్వేషన్లు మినహా మిగతా 12 స్థానాల్లో జనరల్ గా నిర్ణయించామన్నారు రజత్ కుమార్. 72 గంటల్లో ఓటర్లను ప్రభావితం చేసే బ్యానర్లు తీసేస్తామని, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. Defacement of government property, defacement of public property and misuse of public space, ivi anni from now onwards it is not permitted. 24 hours lo government buildings nundi, 48 hours lo public sector units nundi and private lo permission lekunda chota unna vallu they have to be removed in 72 hours. So no other new groundings will be permitted. Ongoing works may continue, kani new grounding of work will not be permitted. ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091 మంది ఓటర్లున్నారన్నారు ఏపీ ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది. ఈ నెల 15 వరకే ఓటరు నమోదు దరఖాస్తులు తీసుకుంటామన్నారు. జనవరి 11న ఓటర్ల జాబితా ప్రకటించిన తర్వాత 9,27,542 ఫామ్ 7 దరఖాస్తులు తమకు వచ్చాయన్నారు. ఇందులో 7,24,914 దరఖాస్తులు పరిశీలించి 5,25,957 దరఖాస్తులు తిరస్కరించామన్నారు. 1,00,000కు పైగా ఫామ్ 7 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. ఈసీ అనుమతిస్తేనే వాటిని తొలగిస్తాము, లేకుంటే మార్కింగ్ చేస్తామన్నారు ఏపీ ఎన్నికల అధికారి. Now, model code of conduct is for different category of people. ఒకటి పొలిటికల్ పార్టీస్ కొరకు ఉంది, అదే విధంగా మా ఆఫీసర్స్ కొరకు కూడా ఉంది. దే ఆల్సో హ్యావ్ టు ఫాలో సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ గైడ్ లైన్స్. అదే విధంగా శాంక్షన్స్ లేకపోతే అదర్ ఆల్ స్కీమ్స్ ప్రతిదానికి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వెరిఫై చేసి అనుకోండి 10,000, 5,000 ఏదో వస్తుంది యాక్చువల్ గా, వాళ్ళకి మేము ఓటర్ లిస్ట్ లో మార్కింగ్ చేస్తాం. ఇన్ఫాక్ట్ ఐ హావ్ ఆల్రెడీ రిటర్న్ టు దెమ్ ఈసీఐ పర్మిషన్ ఇవ్వమని. పర్మిషన్ వాళ్ళు ఇస్తే బాగానే ఉంది, లేకపోతే విల్ మార్క్ దెమ్. మార్క్డ్ కాపీ చెప్తాము, అది ఏఎస్డి కింద అబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్ ఓటర్స్ కింద మార్క్ చేయడం జరుగుతుంది. ఎన్నికలకు టీడీపీ సిద్ధంగా ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 5 ఏళ్లు సమర్థంగా పరిపాలించామని చెప్పారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించామని, ఇచ్చిన హామీలు నెరవేర్చామన్నారు. లోటు బడ్జెట్లో ఉన్న సంక్షేమ పథకాల అమలులో ముందున్నామన్నారు చంద్రబాబు. 2 అంకెల అభివృద్ధిలో వీఆర్ నెంబర్ 1, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వీఆర్ నెంబర్ 1, అదే మరి సస్టైనబుల్ డెవలప్మెంట్స్ లో మనమే నెంబర్ 1. ఇంకో పక్క కరెంట్ డిపార్ట్మెంట్ లో ఎలక్ట్రిసిటీ జనరేషన్ కానీ డిస్ట్రిబ్యూషన్ లో వీఆర్ నెంబర్ 1. చాలా వాటిలో హ్యాపీనెస్ లో వీఆర్ నెంబర్ 1. మోస్ట్ ఎంప్లాయబుల్ స్కిల్స్ లో వీఆర్ నెంబర్ 1. ఈ విధంగా ఎక్కడికక్కడ మీరు ఒకసారి చూస్తే ఎప్పుడు ఎక్కడ జరగని అభివృద్ధి మనం చేసుకోగలిగాం. తెలంగాణ, ఏపీల్లో ఎన్నికలకు సరిగ్గా నెల రోజులే గడువుంది. దాంతో అందుబాటులో ఉన్న నాయకులతో ఇప్పటికే రివ్యూలు ప్రారంభించారు నేతలు. ఓటర్ నాడిని పట్టేలా ప్రచారం, సంక్షేమ పథకాల హామీలపై సీనియర్లతో చర్చలు జరుపుతున్నారు.